పరిస్థితి. ఇక పుప్పాలగూడ వైఎస్ఆర్ చర్చ్ దగ్గర ఎలాంటి సందడి నెలకొందో వివరించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్. రైట్ శంకరి, హైదరాబాద్ అనగానే ముఖ్యంగా డిసెంబర్ నెలాఖరు నుంచి అంటే మనం క్రిస్మస్ స్టార్ట్ అవుతున్న 1 వీక్ నుంచి కూడా హైదరాబాద్లో అంబరాన్ అంటూ ఉంటాయి సంబరాలు. ముఖ్యంగా క్రైస్తవ మతస్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున సిటీలో ఎంతో పురాతనమైన చర్చిలు ఉన్నాయి. దాదాపుగా 500 సంవత్సరాల నాటి చర్చిలు, 200 సంవత్సరాల నాటి చర్చిలు కూడా దాదాపు 10 సంఖ్యలో ఉన్నాయి. సో ఈ చర్చిలకి పెద్ద ఎత్తున ఈ యొక్క అర్ధరాత్రి నుంచి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు అయితే చేస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ చర్చిలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మెదక్ చర్చ్ తర్వాత కూడా హైదరాబాద్ చర్చ్ సెయింట్ మేరీ చర్చ్ మీద ఎక్కువ క్రైస్తవ మతస్థులు పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈసారి వైఎస్ఆర్ చర్చిలో కూడా పుప్పాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఈ యొక్క చర్చిలోనే ఉన్నాం. ఈ చర్చిలో క్రైస్తవ పెద్దలందరూ కూడా వచ్చి దాదాపుగా 9 గంటల ప్రాంతం నుంచి కూడా ప్రార్థనలు చేసేందుకు సర్వాంగ సుందరంగా ఈ చర్చిని అయితే ముస్తాబ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ చర్చి ఎంట్రన్స్ లో నుంచే అటు క్రీస్తు ఎలా పుట్టాడు, గొర్రెల పాకలు పుట్టాడు కదా, దానికి సంబంధించినటువంటి ముస్తాబ్ డెకరేషన్స్ కావచ్చు, లైటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఈసారి అలంకరణ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం కూడా చూసుకోవచ్చు మరికొద్ది సేపట్లోనే ఈ చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేసేందుకు అటు పాస్టర్కి సంబంధించి కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి కూడా పాస్టర్స్ వస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ మెట్రో సిటీ కాబట్టి ఇక్కడ చాలా మంది వివిధ రకాలటువంటి అంటే కల్చర్ ఉన్నటువంటి అందరూ ఉంటారు కాబట్టి సో తమిళ్కి సంబంధించిన తమిళ్కి అలాగే మలయాళం కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క ఫాదర్ కూడా ఇక్కడికి వచ్చేసేసి ప్రత్యేకంగా పూజలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ సంబరాలు జరుగుతాయని చెప్పేసి కూడా చర్చి ఫాదర్లందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అర్ధరాత్రి తర్వాత మళ్ళీ రేపు ఉదయం 5 గంటలకి ఈ యొక్క ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. మధ్యాహ్నం వరకు కూడా జరుగుతాయని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా ఈ డిసెంబర్ వచ్చిందంటేనే చాలా మంది ఈ క్రిస్మస్ వేడుకలకు జరుపుకునేందుకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు. దానికి సంబంధించినట్టుగానే హైదరాబాద్లో చర్చిలన్నీ కూడా పెద్ద ఎత్తున డెకరేషన్స్ చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ కూడా ఇప్పుడు ప్రార్థనలు మనం చూసుకోవచ్చు, ప్రార్థనలు కూడా మొదలైపోయాయి. సో సిటీలో అన్ని చర్చిల్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. దాదాపు 9 గంటల ప్రాంతం నుంచి ఇంకా ప్రార్థనలన్నీ కూడా ఇంకా పెద్ద ఎత్తున జరిగేందుకు వీలు ఉంటుంది. సో మనతో మాట్లాడేందుకు చాలా మంది ఉన్నారు. సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు, ఎలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ? ఇక్కడే అండి, నేను మణికొండ నుంచి వస్తున్నాను. ప్రతి ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. సో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి అంటే జనరల్గా ఏ రకమైన ప్రార్థన జరుగుతూ ఉంటాయి ఇక్కడ? మామూలుగా పాటలు, క్రీస్తుకి సంబంధించిన ఈవెంట్స్, ఎలా పుట్టాడు ఏంటి అనేది మెసేజ్, వీటితో చాలా బాగా జరుగుతుంది. చాలా మంది ఇప్పుడు వచ్చి ప్రార్థనలు అయితే చేస్తూ ఉన్నారు. సో పెద్ద ఎత్తున అయితే యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రార్థనలతో పాటు తమ జన్మ వృత్తాంతాన్ని, ఎందుకంటే లోకరక్షకుడిగా భావిస్తూ ఉంటారు, ముఖ్యంగా ఆరాధన, క్షమ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి చెప్తూ ఉంటారు. తను బైబుల్ తీసుకొని తను ఆ పవిత్రంగా తను చెప్తూ ఉన్నాడు. సో తనతో కూడా మాట్లాడు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, సో ఎలా జరుగుతూ ఉంటాయి, ఎన్ని సంవత్సరాల నుంచి చర్చకు వస్తున్నారు? 3 years నుంచి వస్తానండి, 3 ఏళ్ళ నుంచి వస్తున్నానండి. నేను అల్కాపూర్ నుంచి వస్తుంటానండి. సో ఎలా ఉంటాయి ఏర్పాట్లు ఇక్కడ? ఎప్పుడు బాగా చేస్తారండి, చాలా బాగా చేస్తారండి. పాస్టర్ గారు వస్తే ఎప్పుడు చెప్తారు? పాస్టర్ గారు దగ్గర 10ంటికి వస్తారండి, దగ్గర 1 గంట దాకా చెప్తారండి రోజు. ఎంతమంది వస్తుంటారు ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం చర్చి క్రిస్మస్కి సంబంధించి? 2000 మంది పైన వస్తారండి. ప్రత్యేక గీతాలు కాకుండా ఇంకేమైనా స్కిట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి? చిన్న చిన్న డ్రామాలు అవి వేస్తారండి. సాంగ్స్ ఎక్కువ పాడతారండి, పిల్లలు ఎక్కువ డ్యాన్స్లు, సాంగ్స్ ఎక్కువ పాడతారు. అంటే క్రైస్తవ జన్మకు సంబంధించిన ప్రాముఖ్యత తెలియజేసేందుకు ఇక్కడ సపరేట్గా చేస్తూ ఉంటారు. లేదండి, అదే యేసుప్రభు పుట్టింది అది అని డ్రామా రూపంలో చూపిస్తారండి. సో ప్రస్తుతం అయితే ఇంకా ముస్తాబ్ అవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా క్రైస్తవులందరూ కూడా చర్చిలకు చేరుకుంటూ ఉన్నారు. 9 గంటల తర్వాత ప్రత్యేక ప్రార్థనలు పెట్టేసేసి ఆ క్రీస్తు ఎలా లోకంకి వచ్చాడు, సో లోకరక్షకుడు ఎలా మారాడు, ఇవన్నీ కూడా డ్రామా రూపంలో విస్తృతంగా ప్రదర్శిస్తామని చెప్తున్నారు. అలాగే ప్రత్యేక ప్రార్థనలతోటి సో యేసుక్రీస్తు నామంతో వాళ్ళంతా కూడా కొలుస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సిటీలో అనగానే మొత్తంగా ఈ యొక్క, ఎందుకంటే వివిధ రాష్ట్రాల విస్తృతంతో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అందరికీ తగ్గట్టుగానే ఏర్పాట్లు అయితే ప్రతి చర్చిలో కూడా జరుగుతూ ఉంటుంది. సో మొత్తం మీద అయితే ఈ రోజు రేపు అయితే అన్ని చర్చిల్లో కూడా క్రిస్మస్ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శంకరి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.